హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో వైట్ లిస్ట్ లో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వైట్ లిస్ట్ లో ఎలా ఉపయోగించాలి, వైట్ లిస్ట్ లో ఎలా ఉపయోగిస్తే మనకు వ్యూస్ వస్తాయి, మొత్తం ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. అంటే వైట్ లిస్ట్ లో ఫుల్ ట్యూటోరియల్ మొత్తం తెలుసుకుందాం అంట. సో వైట్ లిస్ట్ లో ఏముంటది, మొత్తానికి ఎర్న్ ఎలా ఉంటది, వ్యూస్ ఎలా వస్తాయి, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో మొత్తం చెప్తాను అనమాట. సో కొందరికి ఆ వైట్ లిస్ట్ లో ఎలా ఓపెన్ చేయాలి తెలియదు అనమాట. సో అనే వైట్ లిస్ట్ లో ఎలా ఓపెన్ చేయాలి, సో డెస్క్టాప్ లో ఎలా ఓపెన్ చేయాలి, సో ఇట్లా అర్థం కావట్లేదు. నాకైతే కామెంట్ ఇస్తున్నమాట. సో వైట్ లిస్ట్ లో ఏముంటుంది అసలు, వైట్ లిస్ట్ లో మనం వ్యూస్ చూసుకోవచ్చా, ఏం చూసుకోవచ్చా, వాచ్ టైం చూసుకోవచ్చా, ఎలా అయితే అడుగుతున్నారు. కాబట్టి ఫుల్ ట్యూటోరియల్ అయితే ఈ వీడియో మొత్తం చెప్తానమాట. వీడియో ఎండ్ వరకు ఉండి స్కిప్ చేయకండి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి సో ఎండ్ వరకు ఉండి స్కిప్ అయితే చేయకండి. సో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. కామెంట్ ఎందుకు చేసుకోమంటున్నా అంటే ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. సో చాలా ఆడియన్స్ అయితే ఫ్రీలో అయితే విన్నర్ అవుతున్నారు. కాబట్టి మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. సో వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేనైతే ఫ్రీలో అయితే విన్నర్ చేస్తాను అనమాట. సో ఈ రోజు కూడా ఫ్రీలో అయితే విన్నర్ ఉన్నారు. సో ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను, స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను, చూసేయండి. గాయ్స్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే అయితే చేశాను చూడండి. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి బాబు ఈ అంట, డిఫరెంట్ ఉంది నేమ్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ప్రమోట్ చేయు అన్న అయితే కామెంట్ చేశారు. సో తప్పకుండా ప్రమోషన్ చేస్తా అండి. సో కంప్లీట్లీ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమెంట్ పోస్ట్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి యశు యాదవ్ అంట. సో వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి స్టార్ గుర్తుంది చూడండి, మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ చేస్తున్నారు. ఫ్రీలో కాకుండా మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి సో వీళ్ళకైతే సపరేట్ ప్రమోషన్ చేస్తున్నమాట. సో ఇక్కడ ప్రమోషన్ చేస్తున్నా, సపరేట్ ప్రమోషన్ కూడా వస్తాయి అనమాట. సో హాయ్ సార్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ అయితే కామెంట్ అయితే చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకైతే ప్రమోషన్ అయితే చేస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి శ్రీకూర్తి అంట. హాయ్ అన్న, మీ వీడియోస్ చూస్తున్నా, చాలా బాగుంటాయి, ఫాలో కూడా చేశాను అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి అయితే వెల్కమ్ అండి. అండ్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను. సో మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి తొక్కల్ అంట. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి వీళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్నారు చూడండి, స్టార్ గుర్తుంది చూడండి. సో వీళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకైతే సో ప్రమోషన్ చేస్తున్నమాట. సో మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి కూడా ప్రమోషన్ అయితే చేస్తున్నమాట. హలో తమ్ముడు అయితే కామెంట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ప్రమోషన్ అయితే చేస్తున్నా, కమిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అయితే కండి అనమాట. అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయ్స్ చూసుకుంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి స్వప్న రామ్ టైలర్ అంట. ఆయన నేను న్యూగా ఛానల్ పెట్టాను, మీ అన్ని వీడియోస్ అన్ని చూస్తున్నాను, నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి, థ్యాంక్ యూ అయితే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ అన్ని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కమిటీ పోస్ట్ లో లింక్ ఇస్తాను, మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అయితే కండి అనమాట. అండ్ ఈ రోజు గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అయ్యారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే చేసుకోండి అనమాట. సో మొత్తానికి కామెంట్ చేసుకున్న వాళ్ళకు ఫ్రీ అయితే విన్నర్ చేస్తున్నమాట. డైలీ 5 మెంబర్స్ గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే కామెంట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తుంటే సింపుల్ బ్యాక్ అయితే వచ్చేస్తాను. సో ఇప్పుడు మీకు వైట్ లిస్ట్ ట్యూటోరియల్ మొత్తం చెప్తాను కదా. సో ఇప్పుడు వైట్ లిస్ట్ ఓపెన్ చేస్తా చూడండి, ఇలా ఓపెన్ అయితే చేసుకోండి. అందరికి తెలిసిన విషయమే, వైట్ లిస్ట్ లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయి అది. సింపుల్ మనకి ఇక్కడ ఏమున్నాయి చూడండి, మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నాయి చూడండి, 10,219 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మొత్తం సబ్స్క్రైబర్స్, ఓవరాల్ సబ్స్క్రైబర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, సో మనకు 28 డేస్ ది వ్యూస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకు వాచ్ టైం కనిపిస్తుంది, అండ్ సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు, అండ్ ఇక్కడ రెవెన్యూ కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సింపుల్ మనకి ఇక్కడ చూడండి వ్యూస్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ సో ఎక్స్ట్రా ఒక వీడియో అప్లోడ్ చేశాను, 689 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. చూసుకుంటే గాయ్స్ ఇక్కడ 689 అయితే వ్యూస్ వచ్చినాయి, 50 లైక్స్ వచ్చినాయి, 74 కామెంట్స్ వచ్చినాయి చూడండి. అండ్ ఈ బాణం గుర్తులు చూసుకుంటే ఈ బాణం గుర్తులు పైన చూడాలండి. సో ఈ బాణం గుర్తులు పైన చూస్తే ఏమవుతుంది అంటే వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ యూట్యూబ్ వాళ్ళకి ఇంప్రెషన్ పంపితే వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇది ఒకటి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకొక పైకి స్క్రోల్ చేస్తా చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తా చూడండి. ఈ బాణం గుర్తులు చూడండి గాయ్స్ ఇక్కడ 285 వ్యూస్ కు డౌన్ చూపిస్తుంది, కింద డౌన్ చూపిస్తుంది. 7.4K ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఉంది. ఇది మంచిగా తమిళ అయితే బాగుంది అని చెప్తుంది. అండ్ ఇక్కడ అవరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 24 seconds చూస్తుంది అనమాట. అంటే తక్కువ లెంత్ చూసింది కాబట్టి అది బాణం గుర్తు కింద చూపించింది అనమాట. ఇది ఓవరాల్ మనం చూసుకునేది.
అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, కింద మనకు 4 ఉంటాయి చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ డాష్ బోర్డ్, కంటెంట్, అనలిటిక్స్ అండ్ కామెంట్స్ అండ్ ఎర్న్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మనకు కంటెంట్ లో వెళ్ళిపోతే వీడియోస్ కనిపిస్తాయి. అందరికి తెలిసిన విషయమే, కొందరికి తెలియదు కాబట్టి ఈ వీడియో మీకు చేస్తున్నమాట. సో మనకి ఇక్కడ ఓవరాల్ మనకి ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అండ్ ఇక్కడ ఫిల్టర్ ఉంది, టైప్ ఉంది, విజిబిలిటీ ఉంది, వ్యూస్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తానికి ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ కంటెంట్ పైన ఇక్కడ వ్యూ ఆల్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసామో మనకు ఓవరాల్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూడండి, జస్ట్ ఫ్యూ మినిట్ లో వచ్చేస్తుంది. చూసుకుంటే గాయస్ ఇక్కడ మొత్తానికి సో ఇవన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నమాట, మొత్తం చూసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ వీడియో అప్లోడ్ చేసింది ఫస్ట్ ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తే మనకు ఫస్ట్ లో అయితే కనిపిస్తాయి అనమాట. సో నేను ఎస్టర్డే అప్లోడ్ చేసి కాబట్టి ఇది ఎస్టర్డే వీడియో అనమాట. సో అట్లా బ్యాక్ అయితే వద్దాం. సింప్లీ మనకి ఇంకేముంది అంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ అనలిస్ట్ ఉంది చూడండి. ఈ అనలిస్ట్ లో మనం ఓవరాల్ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ ట్రెండ్స్ ఉంది చూడండి, ఈ ట్రెండ్స్ మనకు ఏమైనా కంటెంట్ కావాలంటే మనకి ఇక్కడ దొరికిపోతుంది. అండ్ ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంటుంది. ఇక్కడ సైడ్ రెవెన్యూ ఉంటుంది, చూపిస్తాను. రెవెన్యూ ఉంటుంది. సో ఎవరికైతే మోనిటేషన్ అవుతుందో వాళ్ళకు రెవెన్యూ ఉంటుంది అనమాట. ఓవరాల్ ఇదండి. సో మనకు ఇక్కడ అండ్ ఇక్కడ ఓవర్ వ్యూ చూసుకుంటే 78.0K అయితే వ్యూస్ ఉన్నాయి. అంటే ఫర్ 28 days లో నాకు 78.0K అయితే వ్యూస్ అయితే వస్తున్నాయని నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓవరాల్ నాకు ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. సో సింపుల్లీ మనం దీన్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ క్లిక్ చేసి మనం 365 days సెలెక్ట్ చేసుకుంటే మొత్తం మనం ఎప్పుడైతే ఛానల్ పెట్టామో 1 year లో సో మనకు వ్యూస్ అయితే మొత్తం కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే 7,80,524 వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్ మొత్తం వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట మొత్తం. అండ్ ఏదైతే 1 year లో ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసామో ఆ వ్యూస్ మొత్తం కనిపిస్తాయి అనమాట. సింపుల్ అదండి. అండ్ ఇక్కడ బ్యాక్ వస్తే గాయస్ ఇక్కడ కంటెంట్ ఉంది చూడండి. కంటెంట్ లో మొత్తం మనకి ఏం కనిపిస్తాయి అంటే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ టాప్ వీడియోస్ కనిపిస్తాయి. ఏదైతే టాప్ వీడియోస్ ఉంటాయి చూడండి గాయస్, ఇక్కడ టాప్ వీడియోస్ ఉన్నాయి. ఈ టాప్ వీడియోస్ లో మనం టాప్ వీడియోస్ లో మళ్ళీ రిపీట్ వీడియో కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా చేయొచ్చు. సింప్లీ మనకి ఇక్కడ ఏముంది చూడండి గాయస్, ఇక్కడ పైకి స్క్రోల్ చేసి హౌ యువర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ ఉంది. సో బ్రౌజ్ ఫీచర్ నుండి 71% అయితే చూసినారని మనకి చూపిస్తుంది. సజెస్టెడ్ వీడియోస్ నుండి 7.8% అయితే చూపిస్తుంది. ఛానల్ పేజ్ నుండి సో 5.5% అయితే చూపిస్తుంది. ఓవరాల్ ఇలా చూపిస్తుంది. అండ్ పై స్క్రోల్ చేస్తే మన కీ మూమెంట్స్ ఫర్ ఆడియన్స్ రిటెన్షన్ కనిపిస్తుంది. మన ఆడియన్స్ ఎంతవరకు వెయిట్ చేస్తున్నారు, ఎంతవరకు చూస్తుండ్రు, సో టాప్ మూమెంట్ ఎంత ఉంది, ఇంట్రోస్ ఎంత ఉంది, స్పైక్స్ ఎంత ఉంది, డిప్స్ ఎంత ఉంది, మనకు ఓవరాల్ మొత్తం ఈ వీడియోస్ లో కనిపించేస్తుంది అనమాట. సింపుల్ మనం చూసుకుంటే టాప్ మూమెంట్స్ లో ఏ వీడియోస్ ఉన్నాయంటే గాయస్ చూసుకుంటే ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి టాప్ మూమెంట్ లో 1 2 3 4 5. సో ఓవరాల్ మొత్తం ఈ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈ టాప్ మూమెంట్స్ అంటే ఎక్కువ లెంత్ వీడియో చూసిన వీడియోస్ అన్నమాట. స్పైక్స్ చూసుకుంటే ఏ స్పైక్స్ కానీ కొన్ని స్పైక్స్ అయితే ఉన్నాయి. సో ఎంత స్పైక్ చేసిన అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అండ్ డిప్స్, ఈ డిప్స్ రావద్దు. సో ఈ వీడియోస్ కి డిప్స్ వచ్చినాయి అనమాట. సో ఈ డిప్స్ వస్తే మన వీడియో వైరల్ కాదనమాట. సో అదండి. అండ్ ఇంకా పై స్క్రోల్ చేస్తే వేరేదేం లేదండి. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ కంటెంట్ సజెస్టివ్ ఉంది అనమాట. సజెస్టింగ్ ఇస్తున్నాడు అంటే ఈ సజెస్టింగ్ లో మనం వీడియో చేయొచ్చు అనమాట. కంటెంట్ సజెస్టింగ్ ఇలా అయితే కనిపిస్తుంది కాబట్టి దీనిపైన మనం రిపీట్ వీడియో కూడా చేయొచ్చు అనమాట. సో ఈ కంటెంట్ పైన సో అట్లా. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది. ఈ విఎన్ వీడియో ఎడిటింగ్ తెలుగు. సో ఈ సర్చ్ ఏదైతే సర్చ్ చేస్తుండ్రో సర్చ్ బార్ యూట్యూబ్ లో సర్చ్ చేస్తే మన వీడియో కింద రికమెండ్ చేస్తుంది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ కీవర్డ్స్ వర్తిస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇది మనం డిస్క్రిప్షన్ లో వాడచ్చు అనమాట. వాడుకోవచ్చు, ఆబ్వియస్లీ వాడుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో కీ మూమెంట్స్ ఫర్ ఆడియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్పినా కదా. సింప్లీ గాయస్ ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఆడియన్స్ ఉంది చూడండి. ఆడియన్స్ లో చూసుకుంటే గాయస్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ అయితే 883 అయితే కనిపిస్తుంది. ఓవరాల్ అయితే అంత కనిపిస్తుంది. మనకి ఇక్కడ న్యూ వ్యూవర్స్ కనిపిస్తుంది 59% అయితే చూస్తున్నారు అనిపిస్తుంది. క్యాషువల్ వ్యూవర్స్ 36, రెగ్యులర్ వ్యూవర్స్ 4 చూస్తున్నారు మనకి ఇక్కడ చెప్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ అయితే సో ఈ వీడియో చూస్తున్నారు మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అయితే సో మనకి ఇక్కడ టైమింగ్ మెన్షన్ చేసింది. ఏంటంటే ఆడియన్స్ ఎప్పుడు వ్యూవర్స్ ఎప్పుడు చూస్తున్నారు మనకి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవన్నీ మనకు డేస్ లో ఎక్కడ మనకు కలర్ ఎక్కువ ఉంటుందో సో అక్కడ కలర్ అయితే ఈ పర్పల్ కలర్ అనేది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందో అక్కడ మనకు వ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నది మనకు సో అర్థం అనమాట. సో అదే అండి. అండ్ ఇక్కడ డివైస్ టైప్ లో చూసుకుంటే మొబైల్లో 94% చూస్తుండ్రు, కంప్యూటర్ లో 2% చూస్తుండ్రు, టీవీలో 1.8% చూస్తుండ్రు, టాబ్లెట్ లో 1.1% అయితే చూస్తుండ్రు అనమాట. ఏజ్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ ఏజ్ వాళ్ళు ఓవరాల్ మొత్తం ఏజ్ వాళ్ళు చూసుకుంటే 13 to 17 మొత్తానికి 0, 18 to 24 కొద్దిగా చూస్తున్నారు, 25 to 34 మధ్యలో ఎక్కువ చూస్తున్నారు అనమాట, 35 to 44 మధ్యలో కొద్దిగా తక్కువ చూస్తున్నారు, అండ్ 45 to 54 మధ్యలో బాగా తక్కువ చూస్తున్నారు, 55, 64 సో అతే తక్కువ చూస్తున్నారు మొత్తానికి ఓవరాల్ అదండి. జెండర్ అయితే మేల్ ఫీమేల్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ మొత్తానికి. సో బిట్ బై బిట్ అయితే చూస్తున్నారు అంటే కరెక్ట్ చూస్తున్నారు అనమాట. సో ఇండియా అండ్ కువైట్, నా వీడియో ఇండియా ఆర్ కువైట్ లో కనిపిస్తుంది అనమాట.
అండ్ ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ చూసుకుంటే తెలుగు ఇంగ్లీష్ వాళ్ళు చూస్తున్నారు అనమాట నా వీడియోస్. సో ఇలా ఓవరాల్ మీకు అయితే కనిపిస్తున్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అంటే సో కొత్త వాళ్ళు ఎంత చూస్తున్నారు అండ్ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఎంత పర్సెంట్ చూస్తున్నారు ఇక్కడ మనకు చూపిస్తాం. ఇక్కడ చూసుకుంటే నాట్ సబ్స్క్రైబర్ రేట్ అంటే 74% ఎక్కువ కొత్త వాళ్ళే చూస్తున్నారు అనమాట. సబ్స్క్రైబర్ రేట్ చేసుకున్న వాళ్ళు 25% చూస్తున్నారు అనమాట. ఓవరాల్ అదే అండి వాట్ యువర్ ఆడియన్స్ వాచెస్. సో మన ఆడియన్స్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మనకు సంబంధించిన ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మన వీడియో రెగ్యులర్ వాచ్ చేస్తారు కదా ఆ ఆడియన్స్ వేరే వాళ్ళ ఏ వీడియోస్ చూస్తున్నారో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఓవరాల్ చూసుకుంటే మొత్తానికి వీళ్ళ వీడియోస్ అయితే చూస్తున్నారని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. ఓవరాల్ వీళ్ళ వీడియోస్ అయితే చూస్తున్నారని డిస్ప్లే చేస్తుంది అనమాట. అలా అన్నమాట. ఓకే సో అదండి అండ్ ఛానల్ దట్ యువర్ ఆడియన్స్ వాచెస్ ఇలా కూడా సో ఇదే అండి సేమ్ టు సేమ్. సో ఎవరైతే మన ఛానల్లో ఎవరైతే ఛానల్ ఓపెన్ చేయగానే ఎవరిదో వీడియో వెళ్ళిపోతుంది కదా సో అట్లా ఓవరాల్ జస్ట్ చూసిన ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది పక్కన పెట్టేద్దాం. అండ్ ఫార్మాట్ యువర్ వ్యూవర్స్ వాచ్ అండ్ యూట్యూబ్ ఇందాక చెప్పాను కదా అదేనండి. సో మొత్తానికి ఓవరాల్ ఇదండి. సో మొత్తానికి ఇదండి. అండ్ ఇక్కడ రెవెన్యూ వెళ్ళిపోతే రెవెన్యూ గురించి అయితే సపరేట్ వీడియో చేస్తాను. సో రెవెన్యూ ఎంత వచ్చింది ఏమొచ్చింది మొత్తం ట్యూటోరియల్ మొత్తం సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో దాని గురించి కామెంట్ అయితే చేసుకోండి తప్పకుండా ఆ వీడియో కూడా చేస్తాను. రెవెన్యూ గురించి అయితే సో ఇప్పుడు స్కిప్ చేస్తాను అనమాట. సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకు కామెంట్ ఉంది. సో ఈ కామెంట్ వెళ్ళిపోతే అది మర్చిపోయాను కామెంట్ ఉంది. సో కామెంట్ చూసుకుంటే కాదు ఇక్కడ సో కామెంట్ 28 డేస్ కనిపిస్తుంది, మంత్లీ ఆడియన్స్ కనిపిస్తుంది, ఓవరాల్ మొత్తం ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట కామెంట్స్ మీకు తెలిసిన విషయమే. సో మొత్తానికి ఓవరాల్ ఇట్లా కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇట్లా అండ్ ఇవి మనం కామెంట్ చూసుకోవచ్చు. వ్యూ ఆల్ సెలెక్ట్ చేస్తే కామెంట్స్ అయితే చూసుకోవచ్చు. సో ఓవరాల్ మొత్తం అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇదండి కామెంట్ చదువుకొని మనం సో కామెంట్కి రిప్లై చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.